BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దానాలు ఏ దానం చేయాలి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది చేసాం. అసలు ఏ దానాలు చేయకూడదు, చేయకూడని దానాలు చేస్తే ఏమవుతుంది, ఎలాంటి ఫలితం దక్కుతుంది? దానం అంటే ఏం జయ? మనం ఇచ్చేది ఎవరికైనా, మనము అంటే డబ్బులు తీసుకోకుండా ఇచ్చేది, అంతే, ఏమీ ఆశించకుండా. దాన ప్రక్రియ అనగానే మనం ఒక ప్రత్యేకంగా చేసుకుంటాం దానాలు. ఎలాగ ఇప్పుడు మన నవగ్రహాలకి ఏవో ఫలానా దానం అంటే బ్రాహ్మణుడితోటి మంత్రం చెప్పించుకుని అయ్యగారితోటి ఏ గుళ్ళోనో లేకపోతే మనమే ఇంటికి ఏ పురోహితుడినో బ్రహ్మచారినో ఎవరినో పిలిచి మంత్రం చెప్పుకొని సాంగంగా చేస్తాం. ఇది పద్ధతి. నువ్వు ఒట్టిగా ఇస్తే దానం కాదు, కానీ వాళ్ళు నీకు డబ్బు ఇవ్వలేదు అనుకో, దాని దాని వెనక్కి, అప్పుడు అది దానం కిందకే వస్తుంది. అటు ఇటు ఇంచుమించుగా ఎవరో దారే పోతున్నారు, ఓ ముద్ద అన్నం పెట్టావు, దానమే. మీ ఇంటికి పని చేయడానికి ఎవరో ఒక అమ్మాయి ఇచ్చింది, ఏమై నువ్వు తీసుకెళ్ళమ్మా అని 2 కప్పులో 2 దాసర్లో పచ్చీరో ఇచ్చావు, దానమే కదా. వీటిలలో ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్తారు చేయ. కొత్త బట్టలు ఇస్తే వచ్చే దాన ఫలితం ఒకటైతే, అవసరమైన వాడికి పాత బట్ట అయినా ఇస్తే వచ్చే ఫలితం చాలా పెద్దది. కానీ అవసరమైంది వాడు ఉన్నాడని పాతది చీకిది చిరిగిపోయింది నీకు ఉపయోగపడింది ఇచ్చావో రివర్స్ కొడుతుంది అది. వస్త్రదానం వల్ల వచ్చే జన్మలో ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. చిరిగిపోయింది ఇస్తే మనకి చింకి పాత్రలు కట్టుకునే జన్మ వస్తుంది. అమ్మో. చిరిగిపోయింది అయితే ఇది చిరిగింది, ఉపయోగపడితే వాడుకో అని చెప్పాలి. నువ్వు చెప్పి వాళ్ళకి నచ్చితే ఓకేనా, ఇవ్వమ్మా పర్వాలేదు అన్నాడు అనుకో, నీ తప్పు లేదు. ఇంకా దాన పరిగ్రహీత ఒప్పుకోవాలి. ఇప్పుడు అలా కాదు, చింకిపాతే నువ్వు ఇచ్చే వాడి దగ్గర పావలా తీసుకున్నావు, నువ్వు ఇచ్చినట్టు కాదు, వాడు పుచ్చుకున్నట్టు కాదు. ఇలా చెయ్యం మనం, చెయ్యం. చేయకుండా ఏం చేస్తాము, ఎవరో ఒకళ్ళకి దాన్ని ఆ చిరిగిపోయింది నేను కట్టుకోవట్లేదని, లేదా చిరిగిపోయిందని చెప్పిన, చిరిగిన దాన్ని కుట్టించిన మంచిది. ఇప్పుడు నువ్వే వెళ్తున్నారు, చాలామంది నడిచిపోతూ ఉంటారు, ఎవడో బట్ట గోచిపాత రాయుడు కనపడతాడు, వాడికి చలేస్తుంది, ఒంటి మించి చొక్కా తీసి వాడికి ఇచ్చాడు అనుకో, వీళ్ళు అద్భుతమైన దానం అది. పైనున్న అంగవస్త్రం కానీ ఉత్తరీయం కానీ మన ఒంటి మీద నుంచి తీసిస్తే అది మురికైనా పర్వాలేదు, వాడికి బాధపడుతున్నాడని సిచ్యువేషనల్గా. అలా కాకుండా మనం ఎప్పుడో విడిచిన బట్టలు మాసిన గుడ్డలు సంచిలో చోట కుక్కి ఎవడైనా వాకిట్లో ముష్టివాడు బాటలు బాబు అంటే ఈ చెత్త వదులుతుందని ఇస్తావు చూడు, ఇంటెన్షన్, అప్పుడు పనికిరాదు. మళ్ళీ నీ చింకిపాతల జన్మే వస్తుంది. చేయకూడదు అట్లా. బట్టలు శుభ్రంగా ఉన్నవే దానం చేయాలి. ఏవైనా నువ్వు ఇచ్చేయదలుచుకుంటే విప్పినది ఇవ్వద్దు, ఉతికి పెట్టి ఇవ్వండి. ఎప్పుడు కూడా దుమ్ముగా ఉన్నది ఇవ్వకూడదు, దులిపి ఇవ్వాలి. ఇది లెక్క. చీపుళ్ళు దానం చేయకూడదు. చీపుళ్ళు దానం అంటే చీపురు దానం ఎందుకు ఇస్తామండి అని వస్తుంది వెంటనే ప్రశ్న. నువ్వు ఫ్రెండ్ కొనుక్కున్నారు, లేదా నువ్వు కొనుక్కొచ్చావు, చాలా బాగున్నాయి, ఏవో చీపు నీకు పంపిస్తాను బట్టు అని చీపురు పక్కింటి ఆవిడకో వెనకింటి ఆవిడకో మన క్లోజ్ ఫ్రెండ్కో పంపించద్దు. చీపురు రేటు తీసుకుని ఇవ్వండి. అప్పుడు చీపురు అమ్మినట్టు అవ్వదు, ఏం పర్వాలేదు, అమ్మినట్టయినా పర్వాలే. దానం చేసినట్టు చేస్తే కష్టం. చీపురు లక్ష్మీదేవి, పొరపాటును కూడా ఇవ్వకూడదు అంటారు. కోపం వస్తుందట లక్ష్మికి, నన్ను ఇస్తున్నారా అనేసి. లక్ష్మి వల్లే, ఆ చీపురు వల్లే మన ఇంటికి శుభ్రత వస్తుంది. నీ ఇంటికి రావాల్సిన నన్ను అక్కడికి పంపిస్తున్నావు నువ్వు, నేను అక్కడికే వెళ్తానంటారేమో ఆవిడ. అంతే, ఇవ్వకూడదు. మనకి సాధారణంగా తెలుసు నూనెలు మనం తీసుకోం, నూనె ఉప్పు పొరపాటును కూడా ఇవ్వకూడదు. పెరుగు ఇవ్వచ్చు, తోడుకి పెరుగు ఇవ్వచ్చు, లక్షణంగా ఇవ్వచ్చు. అవునా? ఎందుకు ఇవ్వకూడదు? ఎక్కడో విన్నానండి. రాత్రి ఇవ్వకూడదు, ఈవినింగ్, సాయంత్రం పూట. చీకటి పడ్డాక చెమిరి అడగకూడదు, చెమిరి అంటారు. అలా అడుగుతుంది, చీకటి పడ్డాక చెమిరి అడగకూడదు. అడిగిన వాళ్ళకి దోషమే, ఇచ్చిన వాళ్ళకి దోషమేనట్టు. అదే తోడుకని అడగకుండా ఒక బిళ్ళ పెరుగు వేయి అన్నంలోకి లేదు అని తీసుకోవచ్చు. అలా ఉంటాయి శాస్త్రాలు. దాని సంగతి ఎట్లా ఉన్నా ఈ పంచామృతాలు ఇచ్చిపుచ్చుకోవటంలో ఏం దోషం లేదు జయ. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె ఇచ్చిపుచ్చుకోవచ్చు. అవి ఎవరికైనా ఇచ్చినా మంచిదే. ఎవరైనా మనకిచ్చారనుకో, ఇది దాన ప్రక్రియ కిందకు వచ్చి మనకేదో లౌరబాద్ నరకాలు వస్తాయని అనుకోవచ్చు, మంచిది, దాంతో తప్పే లేదు. అదేమి చెప్పరు ఎక్కడా కూడా.
ఇది పనికిరాదు అని. పనికిరానిది నూనె. వాడి నూనె తీసుకున్నావంటే వాడి దరిద్రం మన చేతిలోకి వచ్చేస్తుంది. అసలు చేతికి కూడా అందుకో నూనెలు మనం. అవునవును. అందుకోకూడదు. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తారంటే ఏదైనా చేసేస్తామేమో పొరపాటని నాశనం అయిపోతామని చెప్తారు. చేయకూడదు అది. పగిలిపోయే, విరిగిపోయే పదునైన వస్తువులు ఇవ్వకూడదు. దీని మీద ఒక విషయం చెప్తాను నేను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇది చెప్పాలని. మనకి కజిన్స్, ఫ్రెండ్స్, క్లోజ్ రిలేషన్స్, అక్క చెల్లెళ్ళు, మన పిల్లలు, అక్కయ్యల పిల్లలు ఫారిన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తారా, మంచి మంచి నైఫ్ సెట్స్ పట్టుకొచ్చి ఇస్తారు. స్పూన్లు, ఫోర్కులు పొరపాటును కూడా ఫ్రీగా తీసుకోకండి. ఫ్రీగా తీసుకోవద్దు. నేను చేసే ఆ పొరపాటు, అందుకనే చెప్తున్నా క్లియర్గా. పదునైన వస్తువులు ఎవరైనా మనకి గిఫ్ట్ చేస్తే దానికి ఒక 100 రూపాయలైనా చేతిలో పెట్టండి. మీరు ఇవ్వద్దు, వాళ్ళు తీసుకోవద్దు. మీ రిలేషన్ చెడిపోతుంది అసలు. అవి ఇవ్వకూడదు. పగిలిపోయే వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ పాత్రలు, ఇనపవి అంటే ఇనుమే కదా, అట్లాంటివి దానం ఇవ్వకూడదు. మనకి ఇప్పుడు ఎలా వచ్చింది, మనం ప్రతి ఫంక్షన్కి స్టీల్ గిన్నె ఇస్తుంటాం ఎవరో ఒకరికి. అవును కదా, తాంబూలం పెట్టిస్తాం. ఇది వరకు వెండి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత కెపాసిటీ లేదు. ఏం చేస్తాము, స్టీల్ సామాన్లు హాయిగా స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళామంటే పెద్ద పెద్ద పెళ్ళాలు కొనుక్కోవడం, పెద్దవో చిన్నవో, పిల్లాడు ఉయ్యాల్లో వేసాం ఓ స్టీల్ గిన్నె, ఓ బుగ్గు గిన్నె, కనీసం ఓ బౌలు, ఓ డిష్షు. దీనికంటే అథవా ప్లాస్టిక్, అది భూమిలో కూడా కలవదు, ఎక్కువ కాలం వాడుకొని కూడా వాడుకో. ఇవి ఇవ్వకండి. బోళ్ళంత బిజినెస్ పాడు చేసేస్తాను కదా నేను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నామా. మేము కూడా స్టీల్ బౌల్స్ ఏవో ఒకటి ఇస్తూనే ఉంటాం. తాంబూలాలు అప్పుడు స్టీల్ పళ్ళెంలో పోసి ఇచ్చేస్తే ఆ తాంబూలం ఆ పళ్ళెంతో సహా అది దానంగా భావించం మనం. అవునవును, గిఫ్ట్ కింద అనుకుంటాం, బహుమతి. ఒకసారి ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు పురోహితులు ఒకరు ఫ్రెండ్స్ మాకు, ఆయన ఏమన్నారంటే, దాన్ని అలా అనుకోవద్దు, ఇవ్వకూడదు, కానీ మనం ఇస్తున్నాము, లోకం అంతా అట్లాగే ఇస్తున్నాం, వాళ్ళు ఆశీర్వచనాలు ఇస్తున్నారు, మనం ఈ వస్తువు ఇస్తున్నాం, సరిపోయిందన్నారు. చెల్లికి చెల్ల ఇంకా అలా అనుకోవాలి. లోకం రీతి ఏ రకంగా నడుస్తుందో మనం ఆ రకంగా వెళ్ళాలి. ఇప్పుడు రీతి అది అంతే. ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి పోనీను. స్టీల్ పాత్రలు అవి వాడుకుంటాం, ఓ దేవతా మందిరాలు పెట్టుకునేందుకు చిన్న చిన్న ఇంతంత ఇత్తడి బౌల్స్, పూల సజ్జాలు, పూల బుట్టలు. మా కజిన్ అక్కయ్య కొడుకు వాడు ఏదో పార్టీ అప్పుడు ఇంత పువ్వుల సజ్జ ఎంత ముద్దుగా ఉందో, చక్కగా బరువుగా కూడా ఉంది. పువ్వులేవో పెట్టుకుని వాడుకుంటాం, అది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ప్లాస్టిక్ లాంటివి పగిలిపోయేవి, పదునుగా ఉండేవి ఎప్పుడూ ఇవ్వద్దు. కట్లరీ గిఫ్ట్లు ఇస్తాం మనం అందరికి, చాలా మందికి గ్లాస్ బౌల్స్, గ్లాసులు. అవును. తర్వాత ఏమో ఈ పింగాణివి, లావపాల కప్పులు. అవును. ఇవన్నీ కూడా అంత మంచిది కాదని చెప్తారు. మనం లోకాన్ని అనుసరించి, లోకరీతిని అనుసరించి ఈ రోజున లైఫ్ స్టైల్ ఎట్లా పోతుందో దాని వెనకాల పడిపోతాం. కాబట్టి వీటి సంగతి ఎట్లా ఉన్నా ఈ చీపుళ్ళు, పాత బట్టలు, ఇనప వస్తువులు, పనికిరాని వస్తువులు, వాటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. కారాలంటే ఘాటుగా ఉండే పదార్థాలు దానం ఇవ్వకూడదు. దానం ఇవ్వకూడదు. పచ్చళ్ళు అవి పెడతాం, మరి పని వాళ్ళకి పచ్చళ్ళు పెట్టి ఇవ్వమా మనం? ఇస్తాం కదా. అది అన్నంలో కలుపుకోవడానికి వీలయ్యే వస్తువు కాబట్టి, తినబుల్గా ఉంటుంది కాబట్టి పర్వాలేదట. కారం ఇవ్వకూడదు, మిరియాలు లాంటివి ఇవ్వకూడదు. అట్లా కొన్ని చెప్పబడతాయి. ఇక మిగిలినవన్నీ మనం ఏదో చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా పాడైన అన్నం, పాతబడిపోయిన పచ్చళ్ళు, పనికిరానివి, మనకు పనికిరానిది ఇంకోళ్ళకి పనికి వస్తుందని అనుకోవద్దు. అది చేయొద్దు. దెబ్బలా కొట్టండి దాన్ని, ఏ కుండీలో పడేసినా ఉంటుంది. పాడైపోకముందే ఏ కుక్కకో ఎవరికైనానో అన్నం పెట్టేసేయండి. అన్నం వేస్ట్ చేయకూడదు. కానీ పారేది లేవు కదా, పారేయకూడదని వారేద్దామని ఎవరికైనా పెడితే పాడైపోయిన అన్నం తింటూ వాడు నిన్ను ఎన్ని శాపనార్థాలు పెడతాడు. ఒక్క ముద్ద నోట్లోకి వెళ్ళినా చీ పాడైపోయింది అని మనని వాడు ఎన్ని తిట్టచ్చో ఆలోచించండి. మనమేం చేస్తాం ఆ పరిస్థితిలో ఉంటే? అదే అవతల మనిషి కూడా చేస్తాడు కదా. అందుకని పొరపాటును కూడా నిలవబడిపోయిన ఆహార పదార్థాలు కానీ, అన్నాలు కానీ దానంగా ఇవ్వబోకండి. అది చాలా ప్రమాదం. మనకి రౌరవాది నరకాలు వస్తాయి. జయ, ఏంటి రమ్మగారు ఒకటి చెప్పండి. ఒకటి చెప్పనా? ఇలాంటి పనులు చేస్తే పందికొక్కులాగా పుడతాం మనం. వాటి జీవితం ఎక్కడ ఉంటుంది? పాతాళంలో ఎక్కడో ఎక్కడో ఎక్కడో. ఎప్పుడు భయపడుతూనే ఉంటాయి అవి. వాటి భయంగానే ఉంటుంది. ఎలికలు, పందికొక్కులు, కాకులు, ఉపయోగపడని వస్తువులు, పాత బట్టలు దానం చేస్తే కాకిలాగా పుడతారట, మన ఎవరో చెప్పారు. ఎందుకంటే పాత గుడ్డతోటి కాదు, అది చిరిగి చీకిపోతే
వాళ్ళకి వాళ్ళకు పనికి కూడా రాకపోతే వాళ్ళకు కూడా పనికిరాని గుడ్డలు దానం చేస్తే మన కాకి ఏం చేస్తుంది, పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకుపోతుంది. అవును. ఇప్పుడు మన కాకులు చూటల్లో చేయ మేము చిట్టుకుడులో చిన్నతనంలో చూస్తుంది, సబ్బులు పట్టుకుపోయేది, సబ్బు కనపడిందంటే పట్టుకెళ్ళిపోయేది, తిందు చావదు, ఎక్కడో పడేస్తుంది. ఆ. స్పూన్లు అంతంత నేతి గిన్నెలు ఉండేవి మా ఇంట్లో. మా నేతి గిన్నె ఎప్పుడు పక్క వాళ్ళ తోటలో బాధ చెట్టు మీద కూర్చుంటే నేతి గిన్నె ఏం చేసి నేతిలో గిన్నెలో ఇంత అడుగుని ఇంత నల్లకంత నెయ్యి ఉంటుంది. ఆ ముక్కు పెట్టి ఎట్లాగో ఇట్లా ఇట్లా తోసి ఎక్కడో వదిలేస్తుంది. 3-4 రోజుల తర్వాత వాళ్ళ దొడ్లో కనపడేది, నూతులో పడేసేస్తాయి వెళ్తూ వెళ్తూ. అవును. చెంచాలు ఎత్తుకుపోతాయి, సబ్బు పెట్టెలు ఎత్తుకుపోతాయి, ఏటో ఎత్తుకుపోతూ ఉంటాయి. ఏం ప్రయోజనం చెప్పండి? ప్రయోజనం లేని దానం చేస్తే మీకు అది వస్తుంది. చాలా భయంకరంగా ఉండే రమ్మగారు. కాకి చాలా మంచి గొప్ప పక్షిగా చెప్పుకుంటాం మనం. అదే పిండాలు తింటుంది, అదే భవిష్యత్తు, అవన్నీ కరెక్ట్. కానీ దాని బతుకు దుర్భరమే, అదన్నీ ఇట్లాంటి పనులు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దానాలు చేయాలి. గుడ్లగూబలు గాను, కాకులు గాను, ఎలుకలు గాను, పంది కుక్కలు గాను, దైవద్రవ్యం తినవాళ్ళు కుక్కలుగా పుడతారట, ఊర కుక్కగా. ఎందుకు వచ్చింది చెప్పు? వద్దు రమ్మగారు. అందుకని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. 100%. మంచి వస్తువు దానం చేయండి అమ్మా. ఏదైనా మంచి పళ్ళు, పువ్వులు, కాయలు, తినగలిగే పదార్థాలు వాడు కూడా బయట పారేసేలాంటివి ఇవ్వబోకండి. Yes. మనకే మంచిది కాదు. అంతే కదా. రైట్ అండి. నమస్తే. నమస్తే.